హాయ్ వ్యూయర్స్, యువర్ వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పహల్గామ్లో డే 1 మాకు ఇది. చెప్పాలంటే ఇక్కడ మేము ఉండడానికి ప్లాన్ చేసింది ఒక్కరోజే. నెక్స్ట్ డే మేము అంటే రేపు అమర్నాథ్ యాత్రకి బయలుదేరాలి. ప్రజెంట్ నేను ఈ వీడియోని మేము స్టే చేసిన ఈ హోటల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఈ హోటల్ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ చూడండి. ఇది ఒక హౌస్. చెప్పాలంటే వీళ్ళు ఈ హౌస్ పైనే 2-3 రూమ్స్ ఏమో ఉన్నాయనుకుంటాను హోటల్కి సంబంధించి. సో ఈ బిల్డింగ్ ఓనర్స్ వీళ్ళ ఇంటిపైనే చిన్న హోటల్ రూమ్స్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఈ రూమ్ని ఆన్లైన్లోనే బుక్ చేశాను. సో వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్టున్నారు ఆన్లైన్ యాప్స్లో. ఆ విధంగా మేము ఇక్కడ బుక్ చేసుకోవడానికి పాసిబుల్ అయింది. కానీ ఇదంతా హౌసెసే, ఈ హోటల్ చుట్టుపక్కల ఉండేటివన్నీ. ఇక్కడ మీకు దూరంగా కనిపిస్తున్న హిల్స్ చూడండి, అవి మంచు కొండలు. ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించట్లేదు, కాకుంటే బాగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది అది మంచు కొండలే. ఇంకా ఈ హోటల్కి ఎదురుగా ఉన్న హౌసెస్ చూసారు కదా, వాటి వెనక రివర్ వెళ్తుంది. కొంచెం దూరమే ఇక్కడ నుంచి మనకు ఆ రివర్, జస్ట్ ఒక 50 ఫీట్స్ ఉంటుంది. అంటే ఎదురుగా కనిపిస్తున్న హౌసెస్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ. కొంచెం సేపట్లో నేను అక్కడ వెళ్తున్నాను చూడడానికి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇవే హోటల్ రూమ్స్. మేము ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. కింద కూడా రూమ్స్ ఉన్నట్లున్నాయి. ఈ రూమ్స్ వెనక వాళ్ళ హౌస్ ఉంది, ఈ బిల్డింగ్ ఓనర్స్ హౌస్. డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ అట్మాస్ఫియర్. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నైట్ అంతా. నైట్ ఇక్కడ బాగా కూల్గా ఉన్నింది. మనం మర్చిపోకూడదు, ఇదంతా జమ్మూ కాశ్మీర్. ఇండియాలో జమ్మూ కాశ్మీర్ అంటేనే చలికి బాగా ఫేమస్. అందరూ ఇక్కడికి వచ్చేది ఈ చలిని ఎంజాయ్ చేయడం కోసమే. నాదొక స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయొద్దండి ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఈ పహల్గామ్ సంబంధించి లోకల్ వీడియో ఇది. ఇక్కడ నుంచి చూస్తే దూరంగా కనిపిస్తున్నాయి మనకు మంచు కొండలు. ఇది వింటర్ సీజన్ కాదు. వింటర్ సీజన్ అయితే ఉన్న హిల్స్ అన్నీ కూడా మనకు మంచుతోనే కవర్ అయి ఉంటాయి. మేము ప్రజెంట్ ఈ పహల్గామ్లో ఉన్న లోకల్ ఏరియాస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. పహల్గామ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలంటే మనకు నియర్లీ ఒక 3 to 4 days అన్న కావాల్సి ఉంటుంది. అన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. కాకుంటే మేము అన్ని రోజులు ఇక్కడ ఉండడానికి ప్లాన్ చేయలేదు. రేపే మేము అమర్నాథ్ యాత్రకి బయలుదేరాలి. సో మా దగ్గర ఉన్నది ఈ ఒక్కరోజే. ఈ ఒక్కరోజులో మ్యాక్సిమం ఒక 2 ప్లేసెస్ని కవర్ చేయొచ్చు అని తెలిసింది. కానీ ఆ ప్లేసెస్కి వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళలేము. ఇక్కడికి దగ్గరలో ట్యాక్సీ స్టాండ్ ఉందంట, అక్కడ ట్యాక్సీని బుక్ చేసుకుని మనం ఆ ప్లేసెస్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాం. కానీ ఈ లోపల మా హోటల్కి ఆపోజిట్లో ఉన్న ఈ రివర్ అండ్ ఈ హోటల్ చుట్టుపక్కల ఉన్న ఈ లొకేషన్స్ చూడడానికి ఇలా వచ్చాము. రివర్ వెళ్తాం చూడండి మాకు లెఫ్ట్ సైడు. వ్యూ అయితే చాలా బాగుంది. నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు, అంత బాగుంది ఈ ప్లేస్. నాకు కానీ పాసిబుల్ అయితే లైఫ్ అంతా ఇక్కడే ఉండిపోవాలనుంది. కన్ఫామ్గా చెప్పగలను, ఇప్పటి వరకు నేను చూసిన అన్ని ప్లేసెస్లోకి ఈ పహల్గామే హైలైట్. భూలోక స్వర్గం అని అంటారు, ఆ వార్డు కూడా చాలా చిన్నది ఈ ప్లేస్ ముందర. అంత బాగుంది. వింటర్లో ఇక్కడ కనిపిస్తున్న ఈ రివర్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుందంట, అంటే గడ్డ కట్టేసి ఉంటుందంట. థింక్ చేయండి ఎలా ఉంటుందో ఈ లొకేషన్. అలాగే ఇక్కడున్న చాలా ప్లేసెస్లో మనకు నియర్లీ 5 to 6 feet వరకు మంచు స్టోర్ అయి ఉంటుందంట, అంటే స్నో. బట్ మేము వచ్చింది సమ్మర్ సీజన్లో, అంటే అమర్నాథ్ యాత్ర జరిగేది సమ్మర్ సీజన్లోనే. ఆ టైంలో అయితే మాత్రమే మనం అమర్నాథ్ యాత్ర చేయగలం. మిగిలిన టైంలో ఆ ప్లేసెస్ని మనం విజిట్ చేయడం చాలా టఫ్, అసలు కుదరదు. ఇక్కడ చూడండి, రివర్ మీద ఒక చిన్న బ్రిడ్జ్ కట్టారు, అది కూడా చెక్కలతో. ఈ రివర్కి అటుపక్క కనిపిస్తున్న ఆ లొకేషన్లోకి వెళ్ళాలంటే మనం ఈ బ్రిడ్జ్ పైన నుంచి వెళ్ళాలి. ప్రజెంట్ నేను బ్రిడ్జ్ పైన ఉన్నాను. కింద రివర్లో చూడండి వాటర్ ఫ్లో ఎంత ఉందో, చాలా హెవీగా ఉంది వాటర్ ఫ్లో, అంటే ఫోర్స్ఫుల్గా మూవ్ అవుతున్నాయి వాటర్. ఆల్రెడీ చెప్పాను ఈ రివర్ని లీడర్ రివర్ అని అంటారని. ఇదంతా మంచు కొండలు కరగడం వల్ల వచ్చే వాటర్, చాలా కూల్గా ఉంటాయి వాటర్. ఈ రివర్లోనే కాదు, ఈ పహల్గామ్లో అన్ని చోట్ల వాటర్ కూల్గానే ఉన్నాయి. హోటల్ రూమ్లోని ట్యాప్స్లో వచ్చే వాటర్ అయితే అసలు మనం టచ్ చేయలేము, అంత కూల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి హిమాలయాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం ట్యాక్సీ స్టాండ్కి. ఇక్కడ మనకు లోకల్లో ఆటోలు సరిగ్గా కనిపించట్లేదు, కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలంట. ఆల్రెడీ నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను, మేము హోటల్ బుక్ చేసుకున్న ఏరియా పహల్గామ్లో విలేజ్ అంట. సో మేము ప్రజెంట్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మార్కెట్లోకి, అంటే పహల్గామ్లో షాపింగ్ ఏరియా అది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే కానీ హోటల్స్ మనకు అవైలబుల్లో ఉండవు అని విన్నాను. ఇక్కడైతే ఫుల్ సెక్యూరిటీ ఉంది. నియర్లీ ఎవ్రీ 50 feetsకి మనకు వీళ్ళు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు, ఇంకా ఐటీబీపీ వాళ్ళు. ఇంత దూరంలో మేము రూమ్ ఎందుకు బుక్ చేసుకున్నామంటే, మేము ఆన్లైన్లో బుక్ చేసాం. మాకు ఏరియా సరిగ్గా తెలియదు ఎక్కడ ఏది అని. మేము ఇదే ఫస్ట్ టైం రావడం, అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే. సో మాకు బడ్జెట్లో ఈ హోటల్ కనిపించింది, అందుకే దీన్ని బుక్ చేసుకున్నాం. ఈ ప్లేస్లో ఈ ఒక్క హోటలే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ హోటల్స్. అలాగే పహల్గామ్కి ఎంటర్ అయిన స్టార్టింగ్లో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకు కావాల్సిన ప్రైజ్లో.
నా లాస్ట్ వీడియోలో చెప్పాను జమ్మూ కాశ్మీర్ అంటేనే ఇండియాలో ఒక స్పెషల్ స్టేట్ అని. సో ఇండియాలో ఉండే వాళ్ళకి ఈ ప్లేస్ మీద ఫోకస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాగే ఇక్కడికి రావాలంటే కూడా కొంచెం ఫియర్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ వల్ల. కాకుంటే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్, ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు, చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మనతో చాలా బాగా కమ్యూనికేట్ అవుతున్నారు, ఫ్రెండ్లీగా, కూల్గా. నేను చెప్పేది ప్రజెంట్ నేనున్న ఈ పహల్గాం గురించే కాదు, నాట్ ఓన్లీ పహల్గాం, టోటల్ నేను శ్రీనగర్లో కూడా చూశాను, అలాగే బనిహాల్, ఉదంపూర్, ఈ ప్లేసెస్ అన్నీ నేను విజిట్ చేస్తూనే వచ్చాను. నాకైతే ఎక్కడ నాకు డిఫరెంట్గా అనిపించట్లేదు, అందరూ బాగానే మనతో కమ్యూనికేట్ అవుతున్నారు. నాకు ఇది ఫస్ట్ టైం రావడం, నేను కూడా అలాగే ఫీల్ అవుతూ వచ్చాను, టెన్షన్ పడుతూనే ఎలా ఉంటుందో ఈ ప్లేస్, ఈ లొకేషన్స్ అని. కానీ ఇక్కడికి వచ్చాక నా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది, నా క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. చాలా బాగుంది ప్లేస్. ఓన్లీ అమర్నాథ్ యాత్ర జరిగే టైంలోనే కాదు, మిగిలిన టైంలో కూడా ఇక్కడ విజిటర్స్ ఎక్కువగానే ఉంటారు. మంచి విజిటింగ్ ప్లేస్ మన ఇండియాలో ఇదొక. కానీ చాలామందికి తెలియదు అంతే. వింటర్లో విజిట్ చేయాలంటే ఇంతకు మించిన మంచి ప్లేస్ ఇంకోటి ఉండదు. అలా అని వింటర్ మాత్రమే కాదు, వింటర్లోనే కాకుండా ఏ టైంలో అన్నా, ఏ అట్మాస్ఫియర్ కన్నా ఈ ప్లేస్ని మనం విజిట్ చేయడానికి రావచ్చు. మనల్ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయవు ఈ లొకేషన్స్. అంత బాగుంది ఈ ఏరియా. కాకుంటే ఇక్కడ ఫుడ్ ఒకటే ప్రాబ్లం. అంటే సౌత్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి ఈ నార్త్ ఇండియన్ ఫుడ్ సరిగ్గా సెట్ అవ్వదు అనుకుంటున్నాను. నాకైతే సెట్ అవ్వలేదు. నేను ఎప్పుడు ఈ రోటీస్ అని, చపాతీస్ అని రెగ్యులర్గా తీసుకునేవాడిని కాను. ఇక్కడికి వచ్చాక మ్యాక్సిమం అన్నీ ఇవే ఉన్నాయి. అలాగే వీళ్ళు ఈ రోటీస్లోకి, చపాతీస్లోకి తీసుకునే కర్రీస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రాజ్మా అని, దాల్ అని, ఆ దాల్ కూడా మనం రెగ్యులర్గా తినే దాల్ కాదు. సో మనం కొంచెం సఫర్ అవుతాం ఫుడ్ విషయంలో. ఫుడ్కి మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇంకా ఆల్రెడీ చెప్పాను, మనం తినే ఫుడ్ ఇక్కడ దొరికేదైనా ఉందంటే మ్యాగీ. ఆ మ్యాగీ అయితే ఇక్కడ చాలా షాప్స్లో నాకు అవైలబుల్గా కనిపించింది. కొన్ని ప్లేసెస్లో దోశ ఇంకా ఇడ్లీలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అది కూడా మనం తినే రెగ్యులర్ టేస్ట్ అయితే లేదు. ఇంకా ఇక్కడ ఉన్న ఈ లోకల్ వాళ్ళు కూడా మనతో చాలా బాగా కమ్యూనికేట్ అవుతున్నారు, మనల్ని ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉంటున్న హోటల్ వాళ్ళు, ఆ హోటల్ వాళ్ళు అంటే వాళ్ళు వెనకే వాళ్ళ హౌస్ ఉంది. సో వాళ్ళ ఇల్లు, హోటల్ రెండు పక్కనే ఉన్నాయి. అంటే వాళ్ళు ఉంటున్న ఇంటి ముందరే ఒక హోటల్ రూమ్స్ లాగా క్రియేట్ చేసుకుని దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ కూడా ఈ హోటల్కి వచ్చే వాళ్ళతో వాళ్ళు బాగానే కమ్యూనికేట్ అవుతున్నారు, చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. మాకు ఇక్కడ లోకల్లో ఏమేమి చూడాలి, ఎలా మేము ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఈ అమర్నాథ్ యాత్రకి ఇక్కడ నుంచి వెళ్ళడానికి, అంటే అమర్నాథ్ యాత్ర స్టార్టింగ్ పాయింట్ అయిన చందనవారికి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అంత దూరం ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ కూడా నాకు వాళ్ళే చెప్పారు, మీర్ గెస్ట్ హౌస్ ఓనరే. అలాగే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆ చందనవారి వరకు వెహికల్స్ వెళ్తాయి, మనం ఏ టైంలో వెళ్తే ఆ వెహికల్స్ని క్యాచ్ చేయగలము, వెహికల్స్కి ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్స్ నాకు అతనే చెప్పారు. మేము ఉంటున్న హోటల్ వాళ్ళే కాదు, ఈ హోటల్ పక్కన ఉన్న ఫ్యామిలీస్ కూడా మేము పలకరిస్తే వాళ్ళు మాతో బాగా ఇంటరాక్ట్ అయ్యారు, కమ్యూనికేట్ అయ్యారు. అంటే వాళ్ళ ఇంటి ముందు రకరకాల మొక్కల్ని పెంచుతున్నారు, అవేంటో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. వాటి గురించి కనుక్కుందామని వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యాను. సో వాళ్ళు చాలా పొలైట్గా, ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అయ్యారు. ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెల్కమ్ చెప్తున్నారు రమ్మని. ఇక్కడే కాదు, మేము శ్రీనగర్లో కూడా చాలా మందితో ఈ విధంగానే కమ్యూనికేట్ అయ్యాము. అక్కడ కూడా అంతే, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. ప్రజెంట్ మేము వచ్చేటప్పుడు అక్కడే, అంటే శ్రీనగర్లోనే మాకు సంబంధించిన చాలా లగేజ్ని పెట్టేసి వచ్చాము. క్లాస్ రూమ్ కాదు, మేము ఉన్న హోటల్లోనే పెట్టేసి వచ్చాము. మాకు తెలీదు, మేము ఇక్కడ అంటే పహల్గాంలో ఎక్కడన్నా క్లాక్ రూమ్స్ ఉన్నాయేమో ఇక్కడ పెట్టేసి అమర్నాథ్ యాత్రకి వెళ్దామని ప్లాన్ చేశాము. కానీ మేము స్టే చేసిన ఆ హోటల్ వాళ్ళే ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రూట్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి లగేజ్ని అక్కడే ఉంచి వచ్చేలాగా చేశారు. అంటే ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి మనకు 2 దారులు ఉంటాయి, ఒకటి బాల్తాల్, 2 పహల్గాం. ఈ రెండింటికి మధ్యలో శ్రీనగర్ ఉంటుంది. సో మనం బాల్తాల్ వెళ్ళాలన్నా, పహల్గాంకి వెళ్ళాలన్నా శ్రీనగర్ నుంచే వెళ్ళాలి. ఈ డీటెయిల్స్ అన్ని నేను నా లాస్ట్ అమర్నాథ్ యాత్రకు సంబంధించిన వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటి వల్ల నేను క్లియర్గా చెప్పగలను, ఇక్కడ ఈ లోకల్ పీపుల్స్ అందరూ మనతో చాలా ఫ్రెండ్లీగా, కూల్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళు మనం స్టే చేసి హోటల్ వాళ్ళు అయ్యుండొచ్చు, లేదంటే మనం ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకున్నప్పుడు ఆ ఆటోస్ కానీ, క్యాబ్స్ కానీ వాళ్ళు అయ్యుండొచ్చు, లేదంటే మనం ఇక్కడ ఏదైనా పర్చేస్ చేయడానికి వెళ్ళిన షాప్ వాళ్ళు అయ్యుండొచ్చు, అందరూ. సో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అటువంటి థాట్స్ ఏమన్నా ఉంటే వదిలేయండి, ప్రాబ్లం లేదు. ఇది కూడా మన రెగ్యులర్గా విజిట్ చేసే ప్రతి ఒక్క స్టేట్ లాగే. ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ ఒక హోటల్కి వచ్చాము. ఆల్రెడీ చెప్పాను, ఇక్కడున్న విజిటింగ్ ప్లేసెస్ని విజిట్ చేద్దామని వెళ్తున్నామని. అంటే అక్కడికి వెళ్ళాలంటే మనకు ట్రాన్స్పోర్ట్ కావాలి. సో క్యాబ్స్ కోసం ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ వరకు నడిచే వెళ్తున్నాము. ఇప్పటి వరకు మాకు ఆటోస్ ఏం కనిపించలేదు.
మేమున్న హోటల్ నుంచి ఆ క్యాబ్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలంటే నియర్లీ 3 to 4 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 1 కిలోమీటర్ వచ్చి ఉంటాము. ఇంకా ఈ పహల్గామ్కి సంబంధించిన ఈ లోకల్ ఏరియా గురించి చెప్పాలంటే, ఇక్కడ పహల్గామ్ అంటే ఇంతవరకు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఒక్క లొకేషనే కాదు, ఇంకా చాలా ఉందంట. ఇది ఒక హిల్ స్టేషన్. ఎక్కడ చూసినా మనకు ఈ కొండలే కనిపించడం వల్ల ఈ ఏరియా మనకు పూర్తిగా ఎక్స్పోజ్ అవ్వడం లేదు. అంటే ఈ పహల్గామ్కి సంబంధించిన ఏరియా చిన్న చిన్న పార్ట్స్గా వేరే అంటే డిఫరెంట్ లొకేషన్స్లో స్ప్రెడ్ అయి ఉంది. అది కూడా ఈ పహల్గామ్లో మనం విజిట్ చేయాల్సిన లొకేషన్స్లో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడున్న పీపుల్స్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఈ టూరిజమే. చెప్పాలంటే ఇదొక టౌన్, అలాగే హిల్ స్టేషన్ కూడా. ఇక్కడ పహల్గామ్ అంటే గొర్రెల కాపరుల గ్రామం అని అర్థం. దీనిని ఇంతకుముందు బెయిల్గావ్ అని కూడా అనేవాళ్ళంట. బెయిల్ అంటే ఎద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ఒక స్టోరీ ఇక్కడ బాగా స్ప్రెడ్ అయింది. ఆ స్టోరీ అందరికీ తెలుసు. అంటే పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని చెప్పడానికి బయలుదేరినప్పుడు ఈ ప్లేస్ నుంచే బయలుదేరారంట, అంటే ఈ పహల్గామ్ అనే ప్లేస్ నుంచే. సో అప్పుడు ఆయన ఇక్కడ నుంచి వెళ్తూ తన పరివారంలో ఒకరైన నందీశ్వరుణ్ణి ఈ ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్ళారంట. సో నందీశ్వరుని పేరు మీద ఈ బెయిల్గావ్ అనే పేరు క్రియేట్ అయిందంట ఈ లొకేషన్కి. అది తర్వాత పహల్గామ్గా మారింది. ఈ ప్లేస్ సీ లెవెల్కి 7,200 ఫీట్స్ హైట్లో ఉంటుంది. అనంతనాగ్ డిస్టిక్కి 45 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న టోటల్ పాపులేషన్ 6,000 అరౌండ్గా ఉంటారు అంతే. ఇంకా ఇక్కడి లోకల్ వాళ్ళు మాట్లాడే అఫీషియల్ లాంగ్వేజెస్ విషయానికి వస్తే వీళ్ళు కాశ్మీరీ, ఉర్దూ, హిందీ, ఇంకా డోగ్రీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారంట. ఆల్రెడీ చెప్పాను ఈ పహల్గామ్ చాలా అందంగా ఉంటుందని. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఉన్న మెడోస్ ఇంకా పాస్చర్స్, అంటే పచ్చిక భూములు, టోటల్ గ్రీన్ గ్రాస్తో కవర్ అయిపోయి ఉంటుంది ఇక్కడ చాలా లొకేషన్స్ మనకు. ఇంకా ఇక్కడ ఉన్న చాలా ఫ్యామిలీస్ బకర్వాల్ అనే కమ్యూనిటీకి చెందిన వాళ్ళని విన్నాను. వీళ్ళు ఈ పచ్చిక భూముల్లో వాళ్ళ గొర్రెలను మేపుకుంటూ వీళ్ళు ఇక్కడే ఇలా సెటిల్ అయ్యారంట. ఇంకా ఇక్కడున్న పాపులేషన్లో ఎక్కువ ముస్లిమ్సే ఉంటారు, తర్వాత హిందూస్ ఉంటారు, అలాగే క్రిస్టియన్స్, బౌద్ధ మతం తీసుకున్న వాళ్ళు, అలాగే జైన మతం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట ఇక్కడ. ఈ పహల్గామ్ చుట్టూ ఎక్కువ వ్యాలీస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉన్న పెద్ద గ్లేజియర్ కోలోహోయ్ గ్లేజియర్. దీని రేడియస్ నియర్లీ 35 కిలోమీటర్స్ అంట. గ్లేజియర్ అంటే హిమానీ నదం. ఈ పహల్గామ్లో మనకు బైసరన్ వ్యాలీ అనే ఒక లొకేషన్ ఉంది. దీనిని అందరూ మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది అంత బ్యూటిఫుల్గా ఉంటుందంట ఆ లొకేషన్. కాకపోతే ఈ పహల్గామ్ నుంచి మనం 5 కిలోమీటర్లు అక్కడికి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేయలేని వాళ్ళకి గుర్రాల మీద వెళ్ళే ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా ఈ ప్లేస్ని, అంటే ఈ బైసరన్ వ్యాలీని విజిట్ చేయడానికి బెస్ట్ టైం టు విజిట్ అంటే అది మన టేస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుందంట. అంటే మనం స్నోని ఎంజాయ్ చేయాలనుకుంటే జనవరి నుంచి మార్చ్ వరకు అక్కడికి వెళ్ళడానికి బెస్ట్ టైం అంట. అలా కాకుండా గ్రీన్ గ్రాస్తో ఉన్న లొకేషన్స్ని చూడడానికి, చుట్టూ ఉన్న ఆ హిల్స్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలనుకుంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు మంచి టైం అంట విజిట్ చేయడానికి. ఇంకా ఈ పహల్గామ్కి సంబంధించిన హిస్టరీ గురించి చూస్తే, ఈ పహల్గామ్ ఎప్పటి నుంచి ఇలా ఫామ్ అయి ఉంది అంటే దీనికి సంబంధించిన రికార్డ్స్ మనకు అవైలబుల్లో లేవు. కాకుంటే పురావస్తు శాఖ ఆధారాల ప్రకారం ఇక్కడ నియోలిథిక్ యుగానికి సంబంధించిన మానవులు కూడా నివసించినట్లు ఆధారాలు లభించాయంట. అలాగే ఈ పహల్గామ్కి సంబంధించిన రికార్డ్స్ ప్రకారం చూస్తే కల్హనుడు రాసిన రాజతరంగిణిలో ఈ ప్రదేశం గురించి ఎంట్రీ ఉంది. అదే ఫస్ట్ ఎంట్రీ అని కూడా తెలుస్తోంది. అలాగే సెకండ్ ఎంట్రీ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అక్బర్ కాలంలో ఐన్-ఈ అక్బరీ అనే ఒక రచనలో ఉందంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ లొకేషన్ పహల్గామ్లో మెయిన్ రోడ్ ఇది. అంటే అమర్నాథ్ యాత్రలో స్టార్టింగ్ పాయింట్ అయిన చందనవారికి వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళే రూట్ ఇదే. కానీ ప్రజెంట్ మనకి ఇక్కడ ఒక్క వెహికల్ కూడా కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చందనవారికి వెళ్ళే వెహికల్స్ మార్నింగ్ 4 నుంచి 10 వరకు మాత్రమే వెళ్తాయి. ఆ టైంలోనే మనకు చందనవారిలో అలో చేస్తారు. అంటే చందనవారిలో చెకింగ్ ఉంటుంది, అదొక ఎంట్రీ. ఆ ఎంట్రీ గేట్స్ మనకు 10 వరకే ఓపెన్లో ఉంటాయి, 4 నుంచి. ఆ తర్వాత క్లోజ్ చేస్తారు. దానికి కారణం ఏంటంటే మనము చందనవారి నుంచి 10 లోపల బయలుదేరితేనే అమర్నాథ్ యాత్రలో మనం రీచ్ అవ్వాల్సిన శేషనాగ్ అని ఒక లొకేషన్ని రీచ్ అవ్వగలం. ఎందుకంటే చందనవారి నుంచి శేషనాగ్ లొకేషన్ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ని మనం నైట్ లోపల రీచ్ అవ్వాలి. ఆ నైట్ అక్కడ మనం స్టే చేస్తాం. సో మనం శేషనాగ్ని నైట్ లోపల రీచ్ అవ్వాలంటే చందనవారి దగ్గర మినిమం 10 లోపల బయలుదేరాలి. అందుకే ఇక్కడ వెహికల్స్ అన్నీ 4 నుంచి 10 వరకే వెళ్తాయి. ఆ తర్వాత వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. సో వెహికల్స్ కూడా వెళ్ళవు. అందుకే రోడ్ ఇక్కడ ఖాళీగా ఉంది.
ఇంకా అంతేకాకుండా ఇక్కడ పహల్గామ్ని విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళు స్టార్టింగ్లోనే స్టే చేస్తారు. అంటే మాలాగా విలేజ్లో వెళ్ళి స్టే చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. స్టార్టింగ్లోనే ఎక్కువ హోటల్స్ ఉన్నాయి, సో ఎక్కువ మంది అక్కడే స్టే చేస్తారు. అలాగే అక్కడే మనకు అన్ని ట్రాన్స్పోర్టేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అంటే ఆటోస్ ఫెసిలిటీ ఇంకా క్యాబ్స్ ఫెసిలిటీ అక్కడే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడంతా పెద్దగా ఉండదు, అందుకే ఇక్కడ క్రౌడ్ లేరు ఏరియాలో. రోడ్డు ఎంత క్లియర్గా ఖాళీగా ఉంది. ఇంకా ఇక్కడికి అంటే పహల్గామ్కి వచ్చే రూట్ గురించి నేను నా లాస్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. శ్రీనగర్ నుంచి పహల్గామ్ అరౌండ్ 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి రావడానికి మనకు రోడ్వే ఒకటే అవైలబుల్లో ఉంది. ఒకవేళ ఇక్కడికి ట్రైన్లో రావాలనుకున్నా మనం అనంతనాగ్ వరకే ట్రైన్లో రాగలం. అక్కడ నుంచి ఖచ్చితంగా రోడ్వేలోనే ఈ ప్లేస్ని రీచ్ అవ్వగలం. రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. ఇంకా ఈ పహల్గామ్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం గురించి చెప్పాలంటే అడ్వెంచరస్ యాక్టివిటీస్ని ఇష్టపడే వాళ్ళ కోసం, అంటే ట్రెక్కింగ్, స్లెడ్జింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్ లాంటి యాక్టివిటీస్ని ఇష్టపడే వాళ్ళకి మార్చ్ టు నవంబర్ బెస్ట్ టైము విజిట్ చేయడానికి ఈ పహల్గామ్ని. ఏప్రిల్ టు జూన్ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారంట. ఇంకా ప్రజెంట్ ఈ అమర్నాథ్ యాత్రకు సంబంధించిన జూలై ఆగస్టు నెలల్లో అమర్నాథ్ యాత్రకు సంబంధించిన పిలిగ్రిమ్సే ఎక్కువగా ఉంటారని విన్నాను. ఇంకా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ ఫుల్గా స్నోఫాల్ ఉంటుందంట. కొన్ని లొకేషన్స్లో అయితే నియర్లీ 6 feet వరకు ఇక్కడ స్నో స్టోర్ అయి ఉంటుందంట. ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. మనకు సమ్మర్లో స్కూళ్ళకి కాలేజీలకి ఎలా అయితే హాలిడేస్ ఇస్తారో వీళ్ళకి వింటర్లో అంటే ఈ స్నోఫాల్ సీజన్లో హాలిడేస్ ఇస్తారని విన్నాను. ఇంకా ఈ పహల్గామ్లో చాలా మూవీస్ కూడా షూట్ చేశారు. ఎగ్జాంపుల్ బేతాబ్, ఇంకా బజరంగి భాయిజాన్ లాంటి బాలీవుడ్ మూవీస్ ఇక్కడ షూట్ చేశారు. జనవరిలో స్నోఫాల్ ఉంటుందని చెప్పాను కదా, అంటే అది వింటర్ సీజన్ ఇక్కడ. ఆ టైంలో ఇక్కడ టెంపరేచర్స్ డే టైంలో 2 to 7 degrees ఉంటే నైట్ టైంలో -5 to -10 రీచ్ అవుతుందంట. సో జనవరిలో ఇక్కడ చాలా లో టెంపరేచర్స్ ఉంటాయంట. ఆల్రెడీ చెప్పాను ఇక్కడ కొన్ని అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉన్నాయని, అందులో ఈ స్కీయింగ్ కూడా ఒకటి. ఇది వింటర్లో ఇక్కడ చాలా ఫేమస్ అంట. పహల్గామ్కి దగ్గరలో ఉన్న అరు వ్యాలీలో స్కీయింగ్ రిసార్ట్స్ ఉన్నాయి. సో వింటర్లో ఈ స్కీయింగ్ని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి చాలా మంది వస్తారంట. అలాగే ఇక్కడ గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. ఇక్కడున్న గోల్ఫ్ కోర్స్ కూడా చాలా ఫేమస్. ఇది సీ లెవెల్కి 2400 feet హైట్లో ఉంది. అలాగే 18 holes గోల్ఫ్ కోర్స్ ఇది. ఇంకా ఇక్కడ ఈ గోల్ఫ్ గేమ్ని ఎంజాయ్ చేయాలంటే మనకు బెస్ట్ టైం టు విజిట్ మే నుంచి అక్టోబర్ వరకు. ఇక్కడ వర్షాలు కూడా ఎక్కువగానే ఉంటాయని విన్నాను. అది జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉండొచ్చంట. బట్ ప్రజెంట్ మేము ఇక్కడికి వచ్చింది జూలై నెలలోనే, ఎందుకంటే అమర్నాథ్ యాత్ర జూలై ఆగస్ట్ మధ్యలోనే జరుగుతుంది. కాకుంటే ఇప్పుడైతే ఇక్కడ ఏం వర్షాలు పడేలా కనిపించట్లేదు. ఇంకా ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయంట. నేనైతే టేస్ట్ చేయలేదు. వీళ్ళు కుకింగ్లో రైస్ని యూజ్ చేస్తున్నారు, కానీ ఆ రైస్ మనం రెగ్యులర్గా తినే రైస్లా లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ రైస్ని వీళ్ళు మీట్తో కలిపి కుక్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు కుక్ చేసే ట్రెడిషనల్ డిషెస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వన్ రోగాన్ జోస్. దీన్ని రోగాన్ గోష్ అని కూడా అంటారు. ఇది ఒక మాంసంతో కలిపిన సుగంధ వంటకం అంట. ప్రజెంట్ మేము ఒక ఫుట్వేర్ షాప్లోకి వచ్చాం. మా స్లిప్పర్స్ పాడైపోయాయి, వాటిని పర్చేస్ చేయడానికి వచ్చాం. కాకపోతే ఇక్కడ మాకు అవైలబుల్లో సైజ్ లేదు. ఈ షాప్ వాళ్ళు కూడా మాతో చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. ఇక్కడి రోగాన్ జోస్ అనే ఫుడ్ ఐటెం కాశ్మీరీ ట్రెడిషనల్ ఫుడ్. ఈ డిష్ని మొఘలులు కాశ్మీర్కి పరిచయం చేశారని చెప్తారు. ప్రజెంట్ నేను మెడికల్ షాప్లో ఉన్నాను. అలాగే ఇక్కడి ఇంకొక ట్రెడిషనల్ ఫుడ్ యహ్నీ అంట. దీన్ని యహ్నీ లేదా యక్నీ అని కూడా పిలుస్తున్నారు. ఇది కూడా నాన్ వెజ్ ఐటమే. నేనైతే ఇవేవి టేస్ట్ చేయలేదు. ఇంకా ఇక్కడున్న లోకల్ మార్కెట్లో మనకు అవైలబుల్లో ఉన్న ఫేమస్ ఐటమ్ ఏంటంటే పాష్మినా సాల్వాస్ అంట. ఇవి డిఫరెంట్ ప్రైజెస్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి. మనం కొంచెం బార్గెన్ చేయాలి, లేదంటే వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ నేను ఈ జమ్మూ కాశ్మీర్ స్టేట్కి సంబంధించి ఒక న్యూస్ విన్నాను. అది నాకు చాలా హైలైట్గా అనిపించింది. గుడ్ మూవ్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడున్న లోకల్ వాళ్ళు పెద్దగా ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్ లాంటివి చేయరంట. వీళ్ళకి ఈ హ్యాబిట్ చాలా తక్కువగా ఉంటుందంట. చాలా తక్కువ మంది ఈ హ్యాబిట్ ఉండే వాళ్ళు ఉన్నారంట ఇక్కడ. అలా అని ఇక్కడ ప్రొహిబిషన్ ఏమీ లేదు. ఒక సర్వే ప్రకారం ఈ జమ్మూ కాశ్మీర్లో జస్ట్ 5% మాత్రమే ఉన్నారంట ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు. ఇంకా ఇక్కడ కూడా డ్రింకింగ్ స్మోకింగ్ సంబంధించి ఎటువంటి ప్రొహిబిషన్స్ ఏమీ లేవు. కాకుంటే నాకు వైన్ షాపులు లాంటివి ఇక్కడ పెద్దగా ఏమీ కనిపించలేదు. కానీ రీసెంట్గా 1 or 2 షాప్స్ ఓపెన్ చేశారని విన్నాను. అలాగే ఇక్కడున్న హోటల్ వాళ్ళు కూడా వాళ్ళ హోటల్లో స్టే చేసే విజిటర్స్ కోసం వాళ్ళ హోటళ్ళలో డ్రింకింగ్ ఇంకా స్మోకింగ్ రూమ్స్ని సపరేట్గా మెయింటైన్ చేస్తున్నారని కూడా విన్నాను. ప్రజెంట్ టైము 12:30 PM అయింది, అంటే ఇది ఆఫ్టర్నూన్. ఫైనల్గా మాకు ఇక్కడ ఆటో అవైలబుల్లో ఉండింది. ప్రజెంట్ ఆటోలో ఉన్నాను. ఇక్కడ నుంచి ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళాలి. అక్కడ నుంచి
లోకల్లో ఉన్న 2 ప్లేసెస్ని విజిట్ చేయడానికి వెళ్ళాలని ప్లాన్ చేశాము. ప్రజెంట్ మేము విజిట్ చేయబోయే ప్లేసెస్ గురించి నా రాబోయే వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్యాక్సీ స్టాండ్ రీచ్ అయిపోయాం. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.